హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి అనార్కలి మోడల్ అండి, కర్లీ కటింగ్ అనమాట. ఫ్రిల్స్ పెట్టుకోకుండా ఇలా బార్డర్ వచ్చిందని ఎలా స్టిచ్ చేసుకోవాలనే వీడియో అయితే చేస్తున్నాను. ఛానల్ ఆల్రెడీ ఒకసారి పెట్టానండి, కాకపోతే చాలామంది డౌట్లు అడిగారు, అందుకే మళ్ళీ తీస్తున్నాను అనమాట. వీడియో ఒకసారి చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదేనమాట నేను తీసుకున్న చీర వచ్చేసి. చీర అయితే చాలా బాగుంది, చూడగానే నచ్చింది. అందులోనూ బ్లూ కదా, నాకు బాగా ఇష్టం బ్లూ కలర్ అంటే, అందుకే తీసేసుకున్నా. ఆల్రెడీ ఒకసారి చీరలాగా కట్టుకున్నాను, ఇంకా చీరలాగా అయిపోయింది కదా, ఇంకా డ్రెస్ లాగా స్టిచ్ చేసుకుందామని ఇదైతే తీసుకున్నాం. మొత్తం అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి ప్లెయిన్ వచ్చింది కదా, ఆ ప్లెయిన్ మొక్కని విడిగా తీసేస్తున్నాను నేను, ఎందుకంటే ఒక పక్క ప్లెయిన్ వస్తే బాగోదు కదా, అందుకని. డిజైన్ ఉన్న వరకు నేను ఫ్రాక్ అయితే కుట్టుకుంటాను, చూడటానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత పళ్ళు వచ్చింది కదా, పళ్ళు బాగుంది అబ్బా, చూడగానే కొంచెం గ్రాండ్గా, అందుకని చెప్పేసి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను దాన్ని బాడీకి వేసుకున్నాను అనమాట. ఎప్పుడు ఒకే రకంగా ఎందుకు, ఈసారి పళ్ళుని బాడీకి వేసుకుందామని చెప్పేసి వేసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు బాడీకి కూడా తీసేద్దాం, పక్కకి తీసేసాక మిగిలిన ముక్క ఉంటుంది కదా, దాంతో అయితే మనం ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇది అంచు చీర కాబట్టి ప్లెయిన్ వచ్చింది, అందుకే చాలా మొక్క వేస్ట్ అయిపోయింది అబ్బా. 4 మీటర్లే మిగిలింది అనమాట ఫ్రాక్ వచ్చేసి, ఇదే మిగిలింది. ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, మళ్ళీ ప్లెయిన్ ఇచ్చాడు, ఆ ప్లెయిన్ తీసేసా, మళ్ళీ కడిజంగు తీసేసాను కదా, ఇంకా అది తీసేయంగా మిగిలిన దాంతో నేను కింద బాటమ్ పార్ట్ మొత్తం అయితే పెట్టేసుకున్నాను అనమాట. బాడీకి తీయకుండా, ఇంకా హ్యాండ్స్కి ఏం తీయకుండా ఇంకా అది ఉంచేసుకుంటున్నాను అనమాట. 4 మీటర్లు 4 మీటర్లు అయితే చాలా బాగా వస్తుంది, అందుకని చెప్పేసి మినిమం 4 మీటర్లు అయితే ఉండాలి. ఇంకా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. ఫస్ట్ బాడీ కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. బాడీ కటింగ్కి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు ఇలా 4 మడతల మీద అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత టేప్ తీసుకొని మన పొడవ డ్రా చేసుకోవాలన్నమాట. పొడవ వచ్చేసి మన షోల్డర్ దగ్గర నుంచి నడుం దాకా ఎంత ఉండిద్దో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ పొడవని. అలా కట్ చేయగానే మిగిలిన ముక్క వచ్చేసి మన బాడీకి సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కొలతలు డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర మనం డ్రా చేసుకోవాలన్నమాట. షోల్డర్ వచ్చేసి నేను 5 పెట్టుకుంటున్నాను. నా నెక్ వచ్చేసి 2.5 కాబట్టి నేను 5 పెట్టుకుంటున్నాను. మీది నెక్ వచ్చేసి 2.5 అయితే మీరు 5.5 పెట్టుకోండి. షోల్డర్ దగ్గర 5 దగ్గర నేను మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి కింద సంక డౌన్ వచ్చేసి నేను 6 దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. 6 అయితే ఎవరికైనా సరిపోయిద్దండి, సన్నగున్నా లావుగున్నా కూడా. మధ్యలో 1 ఇంచ్ అయితే మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ కొలతలు మన నడుము కొలతలు అయితే పెట్టుకోవాలి. 4 మడతల మీద ఉంది కదా క్లాత్ వచ్చేసి. ఇప్పుడు మన సంక లూజ్ వచ్చేసి ఎంత ఉందనేది చూసుకోవాలన్నమాట. మన చుట్టూ తిరుగుడు మొత్తం అదైతే 30 అనమాట. 30లో 4వ వంతు వచ్చేసి 7.5 కదా, 7.5 దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత నా నడుము వచ్చేసి 28 అండి. 28లో 4వ వంతు అంటే 7 అనమాట. అందుకని 7 దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. 7.5 7 ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఇది మడతలు 4 మడతల మీద ఉందన్నమాట క్లాత్, అందుకని చెప్పేసి 4వ వంతు అయితే పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచెస్ అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చులకి. మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసామో ఫస్ట్ అక్కడి నుంచి 2 ఇంచెస్ అయితే ఖర్చుకు తీసుకోవాలి. తర్వాత రెండింటిని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత నడుం దగ్గర 1 ఇంచ్ అయితే ఇలా క్రాస్గా అయితే గీసుకోండి అబ్బా. అప్పుడే మీకు నడుం దగ్గర చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, అంటే నీట్గా ఉండిద్ది అనమాట నడుం దగ్గర. ఇంకా సంఖ కూడా సేమ్ మనం ఎలా డ్రా చేసుకున్నామో మొత్తం అలాగైతే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి ఏ పార్ట్ కా పార్ట్ అయితే ఓపెన్ చేసేయండి, అంటే ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ అయితే ఇలా ఓపెన్ చేసేయండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానికి నెక్ ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని నీట్గా ఇలా సమానంగా అయితే ఫోల్డ్ చేసుకొని, నా నెక్ వచ్చేసి 2.5 కదా, నేను 2 దగ్గర అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి వీడియోలో చూపించిన విధంగా. కింద డౌన్ వచ్చేసి 5.5, నేను 5.5 దగ్గర అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను. నెక్ ఎడల్పు వచ్చేసి 2.5 అయితే నేను 2 ఎందుకు పెట్టుకున్నానంటే మనం కుట్టేసరికి 2.5 అయింది అనమాట. అలా కాకుండా మన నెక్ 2.5 అయితే 2.5 పెట్టామంటే మనకి భుజాలు జారిపోతాయి, అది చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఎల్ షేప్లో ఒక లైన్ డ్రా చేసి ఆ బాక్స్లో మీకు నచ్చిన మోడల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ నెక్ పెట్టుకున్నాను అనమాట. చాలా ఈజీగా సింపుల్గా ఉండిద్ది, చూడటానికి కూడా లుక్ బాగుండిద్ది అని చెప్పేసి. తర్వాత బ్యాక్ నెక్ అయితే సేమ్ అలాగే మనం ఎడల్పు వచ్చేసి 2 పెట్టుకోవాలి. ముందే ఎంత పెట్టుకుంటామో సేమ్ వెనక్కి కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఎడల్పు వచ్చేసి కిందకి మీ ఇష్టం అండి, ఎంత లాంగ్ అంటే డీప్ కావాలంటే డీప్ పెట్టుకోవచ్చు, లేదంటే వద్దు అనుకుంటే పైకి పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకుంటున్నాను, నాకు సరిపోయిద్ది. మీకు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. వెనక నెక్ అనేది డీప్ ఎక్కువ పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది అబ్బా ఇట్లా లాంగ్ ఫ్రాకులకి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను సేమ్ అలాగే గీసుకొని, కాకపోతే రౌండ్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కటింగ్ అయితే ఇంతే బాడీ పార్ట్ వరకు. తర్వాత హ్యాండ్స్ అయితే నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టు ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత పొడవ డ్రా చేసుకోవాలి. పొడవ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలన్నమాట. సంక డౌన్ వచ్చేసి 3.5 అయితే పెట్టుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్ కదా, అందుకని ఎల్బో హ్యాండ్స్కి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా
డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలండి హ్యాండ్స్కి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు లైనింగ్ వరకు అయితే కటింగ్ చేసాం కదా, మనం బాడీకి ఏ క్లాత్ అయితే వేసుకోవాలనుకుంటున్నాం దాన్ని మెయిన్ ముక్కని తీసుకొని దానిపైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టి కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసుకోండి అబ్బా. నేనైతే పళ్ళు ముక్కని వేసుకుంటున్నాను ముందు పక్కకి. బ్యాక్ వచ్చేసి నేనైతే ప్లెయిన్ వేసుకుంటున్నాను అనమాట, కొంచెం నీట్గా ఉండడానికి. 2 పక్కల ఒకే కలర్ అయితే బాగోదు కదా, అందుకని చెప్పేసి వెనక వచ్చి బాటల్ కలర్ కదా ప్లెయిన్ వచ్చేసింది, అదైతే వేసుకుంటున్నాను అనమాట. 2 ఇది కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం గజిబిజిగా వస్తుంది, సరిపోవట్లేదు, అందుకని వేసుకోవట్లేదు అనమాట. హ్యాండ్స్ కూడా నేను ఆ క్లాత్లోయే వేసుకుంటాను. వెనక బ్యాక్ నెక్ వచ్చేసి నేను కింద పడకుండా ప్లెయిన్ వరకే తీసుకున్నాను అనమాట, సబ్బు కలర్ ఉన్న వరకే, కింద అంచు కలర్ తీసుకోకుండా. ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ని అయితే నేను ఈ కింద బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి చూడటానికి అని చెప్పేసి. ఇప్పుడు బాడీ కటింగ్ వరకు అయితే అయిపోయింది. బాటమ్ కటింగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా మంది చాలా రిక్వెస్ట్గా అడిగి వీడియో అనమాట ఇది. నిజంగా చాలా మంది అడిగారు, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కానీ చాలా మంది అడిగారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇంకా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ చీరని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మడతేయాలన్నమాట. 4 మడతలు అంటే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకొని తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి, అప్పుడు 4 మడతలు వచ్చేసింది చూసారా. తర్వాత కింద నీట్గా పరుచుకోవాలన్నమాట. మనం కిందకి అంటే బార్డర్ కిందకు వచ్చేటట్టు చూసుకొని పైన నడుము ఎక్కడ కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అది చూసుకొని బాగా నీట్గా వేసుకోండి. తర్వాత అటు నుంచి ఇంకో ఫోల్డింగ్ వేయండి, తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ వేసేయండి. ఇలా మీకు ఎన్ని ఫోల్డింగ్లు వస్తే అన్ని ఫోల్డింగ్లు చీర మొత్తం ఇలా ఫోల్డింగ్ వేసి నీట్గా అయితే సర్దుకోండి అబ్బా. ఎక్కడ కూడా కొంచెం క్రాస్ లేకుండా హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకొని మనం పొడవు డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మన పొడవు ఎంత ఉందో చూసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ డ్రా చేసుకోండి. ఇప్పుడు మడతేసాం కదా, అది మొత్తం ఎంత ఉందనేది చూసుకోండి. ఫస్ట్ చూసుకొని దానికి సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అంటే సెంటర్ అంటే ఇప్పుడు మొత్తం 10 వచ్చింది, నేను 5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ నడుము ఎలా పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చాలామంది అడిగారనమాట, ఎలా పెట్టావు నడుము అక్క, ఎలా పెట్టావు, ఎలా పెట్టుకోవాలి అని. అసలు ఈ చీర మనం మొత్తం ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఎన్ని ఫోల్డింగ్లు ఉన్నాయి అనేది లెక్కేయండి. చూడండి నేను లెక్కేస్తున్నాను. ఫస్ట్ అక్కడ ఫోల్డింగ్లు ఫస్ట్ పట్టుకొని 1 2 3 4 అని మొత్తం లెక్కేసుకోండి. నేను చూపిస్తున్నాను క్లియర్గా. నాకు మొత్తం ఫోల్డింగ్లు వచ్చేసి 16 వచ్చాయన్నమాట. మొత్తం నీట్గా మడతేసుకొని అన్నీ లెక్కేసుకోండి. నీట్గా లెక్కేసుకున్నాక ఫోల్డింగ్లు అయితే 16 వచ్చాయి. ఏ చీరకైనా 16 ఫోల్డింగ్లు అయితే వస్తాయండి ఎవరికైనా సరే. 16 ఫోల్డింగ్లు వచ్చాయి కదా, ఇప్పుడు నడుము ఎలా డ్రా చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను వినండి. ఇందాక మనం బాడీకి వచ్చేసి నా నడుము 28 అయితే మనం ఖర్చులతో కలిపి 32 పెట్టాం. అంటే 4 మడతల మీద 7 పెట్టాను, 2 ఇంచెస్ పెట్టానంటే 2 పక్కల 2 ఇంచెస్ 2 ఇంచెస్ 4 ఇంచులు అయింది కదా, అప్పుడు 32 అయింది అనమాట. అంటే ఖర్చులతో కలిపి 32 తీసుకోవాలి. అంటే మొత్తం మనం ఏదైనా సరే మన నడుము ఖర్చులతో సహా చూసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఖర్చులతోటి మన నడుము వచ్చేసింది 32, ఫోల్డింగ్లు వచ్చేసి 16 వచ్చాయి కదా, 32 / 70 16 వేయాలన్నమాట. ఎంత వస్తుంది? 2 వస్తుంది కదా, మొత్తం నడుము వచ్చేసి 2 వచ్చిందనమాట. అంటే ఖర్చులతోటి మెయిన్ ఖర్చులతోటి కలిపి. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఇవి కట్ చేశాక మళ్ళీ వాటిని కూడా జాయింట్లు చేయాలి కదా, ఆ జాయింట్ చేయడానికి కూడా ఖర్చుతో సహా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 2.5 అయితే కలుపుకోవాలి. 2.5 ఎలా పెట్టుకోవాలంటే మనం సెంటర్ పెట్టాం కదా గీత, అటు నుంచి 1.5 ఇటు నుంచి 1.5 అయితే మీరు మార్క్ చేసుకోవాలి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా. తర్వాత టేప్ తీసుకొని అక్కడి నుంచి మీకు ఎక్కడ దాకా క్రాస్ వస్తుందో అక్కడ దాకా ఇలా లైన్ డ్రా చేసుకోండి. మీకు ఎంత క్రాస్ వస్తే అంతవరకు. మళ్ళీ అక్కడి నుంచి అంటే అటు సైడ్ పెట్టాం కదా నడుము, దానికి కూడా సేమ్ అలాగే గీసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నడుము అనేది మనం ఎంతైతే తీసుకుంటామో దాని ఖర్చులతో సహా తీసుకోవాలండి. చాలా ఈజీ. మడతలు అంటే మనం వేసుకున్న ఫోల్డింగ్లు అన్నీ కూడా చూసుకొని ఎన్ని ఫోల్డింగ్లు వచ్చాయో మన నడుముతో / చేయాలి. తర్వాత ఖర్చులతో సహా అయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఎలా గీసామో అలా అయితే కట్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇటు పక్క క్రాస్ గీసాం కదా, ఇటు అటు 2 పక్కలు అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ముక్కలుగా వస్తుంది అనమాట. ఇందాక మనం పెట్టిన 2.5 ఆ ముక్కలు కలపడానికే అనమాట, 1/2 ఇంచ్ ఎక్కువ. ఇలా బార్డర్ వచ్చిన వాటికి చాలా మంది ఫ్రిల్స్ పెట్టుకుంటారు కదా, అలా ఫ్రిల్స్ పెట్టుకుంటే నడుము దగ్గర ఎక్కువ కనపడుతుంది లావుగా ఉన్న వాళ్ళకి. అలా కాకుండా ఈ కటింగ్ అనుకోండి మీకు అంటే ఎత్తుగా కనిపించదు, నీట్గా ఉండిద్ది అనమాట. కొంచెం బొద్దుగున్న వాళ్ళకైతే ఈ కటింగ్ చాలా బాగుండిద్ది. మొత్తం కట్ చేశాక ఇలా ఉండిద్ది అనమాట. చీర అయితే చాలా పొడవు వచ్చేసింది, 4 మీటర్లు ఉందన్నమాట. అంటే 4 మీటర్ల కన్నా కొంచెం ఎక్కువే ఉందిలేండి, చీర పన్నా కదా మొత్తం సరిపోలేదన్నమాట పరవటానికి. ఇలా ఉంది కదా, మొత్తం కటింగ్ అయితే అయిపోయాక ఇలా ఉంటుంది. ఆ ముక్కల్ని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట నీట్గా. అంటే ఆ ముక్కకి ఈ ముక్కని దానిపైన పెట్టి నీట్గా జాయింట్ చేయాలి. నేను వీడియోలో చూపించిన విధంగా అలా జాయింట్ చేసుకుంటే దగ్గరకు వస్తాయి అనమాట. పైన నడుము కరెక్ట్గా వస్తుంది మనం జాయింట్లు చేశాక. తర్వాత లైనింగ్ వచ్చేసి ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను
నేను. తర్వాత పొడవు డ్రా చేసుకొని నడుము 9 దగ్గర ఇలా పెట్టుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట సింపుల్గా. ఇంకా లైనింగ్ని నేను ఎక్కువ హెవీగా అయితే కట్ చేయకుండా ఇలా సింపుల్గా కట్ చేసుకున్నాను అనమాట, ఈజీగా తొందరగా అయిపోయిద్ది అని చెప్పేసి. ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయిందనమాట, అంటే బాడీ కటింగ్ అయిపోయింది, అలాగే బాటమ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ ఎలా అనేది చూపిస్తాను, చాలా అంటే చాలా ఈజీగా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేయండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బాడీ స్టిచ్చింగ్ చేసుకోండి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా అయిపోయిద్ది అనమాట, ఈజీగా అయిపోద్ది తొందరగా. ఫస్ట్ బాడీలోని ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకొని నేను దాన్ని స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ముక్కను రైట్ సైడ్ వేసి దానిపైన లైనింగ్ వేసి కుట్టి తిప్పేసుకుంటున్నాను అనమాట నేను. మీరు కావాలంటే పైపింగ్ వేసుకోండి. ఇక్కడ ఇది హెవీగానే ఉంది కదా అని చెప్పేసి నేను పైపింగ్ ఏమి వేయట్లేదు, అందులో నాకే కాబట్టి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు కాబట్టి ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా కుట్టి తిప్పేసుకోవచ్చు, మీకు కావాలంటే గుండు సూదిలేని పెట్టుకోవచ్చు అండి కదలకుండా ఉండటానికి. ఇది కొంచెం పట్టు క్లాతే కాబట్టి కదలట్లేదు అనమాట, నీట్గానే ఉంది. ఇలా నీట్గా అంటే మనం ఎలా కట్ చేసుకున్నామో అలా అక్కడక్కడ పాదం దింపుతూ నీట్గా అయితే ఇలా కుట్టుకోండి. రౌండ్ నెక్కి అయితే మీరు పాదం అస్సలు దింపనవసరం లేదు. ఇలా కుట్టుకున్నాక మధ్యలో ఉన్న ఖర్చు అంతా కూడా కట్ చేసి రౌండ్ అంటే ఆ కోణాలు తిరగడం కోసం అక్కడక్కడ ఇలా టక్స్ అయితే పెట్టుకొని తిప్పేసి పైన స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి, చాలా బాగుండిద్ది అబ్బా. ఇట్లాంటి వాటికి ఈ నెక్ అయితే బాగుండిద్ది, అంటే పట్టుది కదా, చూడగానే బాగుండిద్ది. పట్టు వాటికి ఎప్పుడైనా ఈ నెక్కి పెట్టుకోండి, చాలా బాగుండిద్ది అనమాట లుక్. ఇలా చూడండి, స్టిచ్ చేశాక ఇలా ఉంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ స్టిచ్ చేసుకొని ఖర్చు అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. అంటే మనం కొలతలు పెట్టుకుంది మెయిన్ క్లాత్కి కాదు, లైనింగ్ క్లాత్కి కదా, అందుకని. ఇప్పుడు సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయినాక రెండింటిని కలుపుతూ అంటే షోల్డర్ని జాయింట్ చేసుకోండి. షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ని ఇట్లా రైట్ సైడ్ వేసి దానిపైన బ్యాక్ పార్ట్ని ఇలా రైట్ సైడ్ని అడుగును వచ్చేటట్టు చేసి పైన రాంగ్ సైడ్న మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట, వీడియోలో చూపించిన విధంగా. షోల్డర్లో జాయిన్ చేసేటప్పుడు నెక్ వైపు రఫ్ లాగండి, అప్పుడే మీకు గట్టిగా ఉండిద్ది అనమాట, కుట్టు జారిపోకుండా. అలా 2 స్టిచ్లు అయితే వేసుకోండి. అలా 2 స్టిచ్లు వేయడం వల్ల గట్టిగా ఉండిద్ది అనమాట స్టిచ్ అనేది, అప్పుడే మనకి ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసాం కదా, ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్స్ని కూడా నేను సింపుల్గానే స్టిచ్ చేసుకుంటున్నాను అబ్బా, ఎందుకంటే కింద బార్డర్ ఉంది హెవీగాని. ఫస్ట్ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వేసి దానిపైన లైనింగ్ వేసి కుట్టి తిప్పేసి పైన స్టిచ్ చేసుకోవడమే, అప్పుడే మనకి హ్యాండ్ అనేది ఈజీగా రెడీ అయిపోద్ది. చాలా ఈజీ. కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోండి అబ్బా, బాగుండిద్ది, త్వరగా అయిపోయిద్ది, మీకు ఈజీగా వస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. తర్వాత అంతా కట్ చేశాక హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. అలా 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్లు ఎలా జాయింట్ చేయాలని చూపిస్తాను, చూసేయండి. హ్యాండ్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్స్ అయితే పెట్టుకోండి, అదనేది షోల్డర్కి చక్కగా రావాలి. అలా రాకపోతే మీరు అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి స్టిచ్ చేసుకోండి, లేదంటే మీకు ఇలా వస్తే నీట్గా ఒకే ఇలాగే జాయింట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ సెంటర్కి అయితే కరెక్ట్ రావాలి, అప్పుడే మీకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఉగ్గు వచ్చినట్టు తిత్తి వచ్చినట్టు అనిపించదు అనమాట, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకే ఖర్చు మీద అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అలా స్టిచ్ చేసుకోకుండా ఒకే రకంగా స్టిచ్ చేసుకోవడం వల్ల కూడా హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పక్క హ్యాండ్ రెడీ అయిపోయినాక రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా కుట్టామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కింద బాటమ్ పార్ట్ అనేది ఒకటే ముక్క కాబట్టి ఇది ఒక పక్కనైతే జాయింట్ చేసుకోవాలి. మీ కొలతల ప్రకారం జాయింట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ దగ్గర నుంచి నడుము వరకు టేప్ తీసుకొని మన చేయి లూజ్ ఎంత ఉందనేది చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా సరే రఫ్ లాక్కోవాలన్నమాట స్టిచ్ అనేది. తర్వాత మనం ఇందాక కొలతలు పెట్టాం కదా ఖర్చుకి 2 ఇంచెస్ అని, అక్కడి నుంచి 2 ఇంచెస్ ఎక్కడ దాకా వస్తుందో లైన్ డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం గీసిన గీత అలాగే ఉంది కాబట్టి ఆ గీత మీదే స్టిచ్ చేసుకుంటున్నాను నేనైతే. అంటే ఖర్చు వైపు నుంచి 2 ఇంచెస్ ఉండాలన్నమాట, చూసుకొని జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోండి. అలా 2-3 స్టిచ్లు వేసుకొని ఖర్చు అయితే కట్ చేసుకోండి, అప్పుడు మీకు పైన బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. చాలా అంటే చాలా ఈజీగా. ఈ కర్లీ కటింగ్ అనేది కటింగ్ చేసుకునేటప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఫస్ట్ ఈ కర్లీలన్నీ జాయింట్ చేయాలి. ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న ముక్క పైన పక్కనున్న ముక్కని ఇలా వేసి నేను వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా జాయింట్ చేసుకోండి. మరీ తక్కువ ఖర్చుతో అయితే జాయింట్ చేయొద్దు, చివరికి జాయింట్ చేసామంటే ఊడిపోతాయి ఈజీగా. అందుకని చెప్పేసి మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో ఆ ఖర్చు ప్రకారం మనం జాయింట్లు అయితే చేసుకోండి. నీట్గా ఇలా 1/2 ఇంచు ఉండేటట్టు మొత్తం ఇలా అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి, జాయింట్ చేశాక ఇలాగైతే వస్తుంది. తర్వాత మళ్ళీ దాని పక్కనది మళ్ళీ దానిపైన వేసి మళ్ళీ స్టిచ్ చేయాలన్నమాట నీట్గా.
అంటే ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోండి అబ్బా. ఉగ్గు లేకుండా ఎగుడు దిగులు లేకుండా నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి నీట్గా ఉండిద్ది అనమాట బాటమ్ పార్ట్ అనేది. అలా అన్ని అంటే ఒకదాని మీద ఒకటి అలా పక్కనే జాయింట్ చేసుకుంటూ చివరి వరకు మొత్తం ఇలాగే జాయింట్ చేయాలన్నమాట. మొత్తం జాయింట్ చేశాక చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. నీట్గా చాలా అంటే చాలా బాగా వస్తాయి అబ్బా. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు చాలా మంది బార్డర్ ఉన్న వాటికి ఫ్రిల్స్ పెట్టుకొని కుడుచుకుంటారు కదా, అలా కాకుండా ఎలా స్టిచ్ చేసుకోండి. అన్ని అయితే జాయింట్లు అయితే చేసేసాం చూడండి. నీట్గా ఎక్కడ కూడా ఉగ్గు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది జాయింట్ చేసేసాం కదా, ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని నడుము ఉండిద్ది కదా, ఆ నడుముకి దీనికి కరెక్ట్ సరిపోతుందో లేదనేది ఫస్ట్ అయితే కొలుచుకోండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అలా నీట్గా కొలుచుకోండి. ఎందుకంటే మన పైన బాడీని ఒక పక్క జాయింట్ చేసాం కదా, అందుకని చూసుకోండి. ఎక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ ఆ కర్లీల దగ్గర కొంచెం స్టిచ్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మొత్తం ఇలా చూసుకోండి. ఇదైతే సరిపోయింది కదా. ఒకవేళ బాటమ్ పార్ట్ ఎక్కువగానే వచ్చిందనుకోండి మళ్ళీ ఆ స్టిచ్ చేసాం కదా వాటి మీద కొంచెం ఖర్చు లాగించుకోవచ్చు, ఏం కాదండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ వేసి అంటే బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి దానిపైన అడుగున రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని బాటమ్ పార్ట్ని పైన రాంగ్ సైడ్ స్టిచ్ పడేటట్టు చూసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపించిన విధంగా మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చివరి వరకు నీట్గా. అంటే ఒకే ఖర్చు మీద కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా, ఎందుకంటే మనం వేసే ఈ స్టిచ్ అనేదే మన నడుము దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం చూసుకొని నిదానంగా అయినా సరే నీట్గా ఒకే ఖర్చు మీద అయితే వేసేసుకోండి అబ్బా. అలా ఇలా సెంటర్ వరకు అయితే వేసుకోండి. అంటే ఇందాక మనం ఒక పక్క జాయిన్ చేసాం కదా, అక్కడ దాకా వేసుకున్నాక అక్కడ ఖర్చు ఉండేది కదా, ఆ ఖర్చు మీద డైరెక్ట్ రానియకుండా ఆ ఖర్చుని ఇలా ఫోల్డింగ్ చేసి దానిపైన స్టిచ్ చేసేసుకోండి. ఇంకా అలా చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా బాడీకి మెయిన్ క్లాత్ని ఫస్ట్ అంటించాలి, తర్వాత లైనింగ్ని జాయిన్ చేయాలన్నమాట. అప్పుడే మనకి లైనింగ్ అనేది అడుక్కుపోయి మెయిన్ క్లాత్ పైకి వస్తుంది. అప్పుడే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట డ్రెస్ అనేది. ఇప్పుడు మొత్తం ఇది జాయింట్ చేశాక మళ్ళీ లైనింగ్ని కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అని మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైనింగ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు ఎక్కువ వస్తే, లేకపోతే లేదు. మొత్తం ఇలా స్టిచ్ చేశాక చూడండి ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఇది మళ్ళీ రాంగ్ సైడ్ తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్ స్టిచ్ ఇదే అండి. వీటి పక్క మొత్తం జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇందాక మనం ఎలా జాయింట్ చేసుకున్నాం సేమ్ అలాగే చేతుల దగ్గర నుంచి కింద వరకు నడుం దాకా ఒక రకంగా జాయింట్ చేసుకోవాలి, నడుం దగ్గర నుంచి ఒక రకంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 4.5 దగ్గర అంటే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రఫ్ లాక్కొని ఇక్కడ మనం సంఖ దగ్గర 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఖర్చులకు మనం పెట్టుకుంది 2 ఇంచెసే కదా, అందుకని అక్కడ దాకా రానిచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఆ ఖర్చు వైపు నుంచి ఇటువైపు 2 ఇంచెస్ దగ్గర మనం ఇలా లైన్ డ్రా చేసుకోండి నీట్గా. తర్వాత దానిపైన స్టిచ్ పడేటట్టు నీట్గా అయితే ఇలా స్టిచ్ చేసుకోండి అబ్బా దాని మీదే. అలా నడుం దాకా ఒకే రకంగా అయితే స్టిచ్ రానివ్వండి. నడుం దగ్గర నుంచి ఇంకా స్ట్రైట్గా రానివ్వకుండా కొంచెం క్రాస్గా రానివ్వాలి. 4 సరిచేసుకుంటూ అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సరిచేసుకుంటూ అక్కడి నుంచి క్రాస్గా 4 కలుపుతూ ఒక స్టిచ్ చేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని 4 కలుపుతూ కొంచెం క్రాస్గా 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ ఇలా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. అక్కడ దాకా రానిచ్చాక అక్కడి నుంచి లైనింగ్ను వదిలేసి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా. ఎందుకంటే 4 కలుపుతూ మనం స్టిచ్ చేసామంటే మనకి నడుం దగ్గర ఉగ్గొచ్చినట్లా ఉండిద్ది. అలా కాకుండా ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసుకున్నామంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి అబ్బా. 4 కలుపుతూ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే అలా వేయను. ఇలా వేయటం వల్ల మనకి నడుం దగ్గర ఉగ్గు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2-3 కుట్లు వేసుకున్నాక మళ్ళీ మెయిన్ క్లాత్ని లోపలికనేసి లైనింగ్ మీదే స్టిచ్ చేసుకోండి. అంటే మెయిన్ క్లాత్ మీద పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా అయితే ఇలా 2-3 స్టిచ్లు అయితే వేసేసుకున్నాక డ్రెస్ ఎలా ఉందనేది చూపిస్తాను, చూసేయండి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని విడివిడిగా కలుపుకోవడం వల్ల మనకు చాలా బాగుండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేయండి అబ్బా. మొత్తం స్టిచ్ చేశాక ఇలా అయితే ఉంది డ్రెస్సు. ఇది నేను వేసుకొని కూడా చూపిస్తాను ఫైనల్ లుక్ అనేది ఎలా ఉండిద్ది అనేది కూడా. చూడండి డ్రెస్ కుట్టినమ్మటే ఇలా ఉందన్నమాట. వెనక థ్రెడ్స్ అయితే పెట్టుకోలేదు. చూడండి ఇలా ఉంది. నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఎక్కడ కూడా ఉగ్గు లేకుండా నీట్గా అయితే వచ్చిందన్నమాట. కటింగే కొంచెం టైం పట్టింది కానీ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది. నాకు మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి కూడా గంటలు అయిపోయిందండి. ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో కానీ తీయకపోతే ఇంకా తొందరగానే అయిపోతుంది నాకు. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఒకే కలర్ వేస్తున్నారు అనమాట. అందుకే నేను కూడా కింద బార్డర్ కలర్ అయితే చున్నీ తెప్పించుకున్నాను. గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఎప్పుడు గోల్డ్ ఎందుకని చెప్పేసి ఇలా ఒకే కలర్ అయితే తెప్పించేసాను అనమాట. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్
ఫస్ట్ టైం చూసేమంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోలో నేను చాలా వివరంగా చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకేదైనా కటింగ్ స్టిచ్చింగ్ కావాలన్నా నేను అడగండి, చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.